జై భీమ్. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాలలో మనువాదులు అన్నారు. మనువాది అంటే అర్థం ఏంటంటే తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ భూమి మీద సంపదను సృష్టించిన జాతులను కులాలుగా విడదీసిన వాడే మనువాది. అంటే అన్నాదమ్ములుగా ఉన్న మాలా మాదిగలను వర్గీకరణ చొప్పున విడదీసే నువ్వు మనువాదివి. మేము వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దని కలిపే మేము అంబేద్కరిస్టులం అన్న సంగతి గుర్తు పెట్టుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా సరే ఎవడు మాట్లాడినా మేము ఖండిస్తాము. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫలాన్ని పొందుతూ బాబాసాహెబ్ గారికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాను కృష్ణమాదిగా. అయినా మరి న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి, ఈ భారతదేశంలో సుప్రీం రాజ్యాంగం, కోర్టుకి శాసనాలు చేసే అధికారం లేదు. అయినా వర్గీకరణకి ఈ రోజున అటువంటి పాపానికి పూనుకున్నారు. తప్పకుండా ఈ యొక్క తీర్పును మేము ఖండిస్తాం. ఖండించి బుద్ధి చెప్పి మేమందరం ఒక్కటే అని మేము చాటి చెప్పుకుంటాం. అయినా ఈ యొక్క జాబులన్నీ కూడా మాలలే తీసుకుంటున్నారు, మాలలే ఆక్రమిస్తున్నారు అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి మాదిగ వాడల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినట్టు స్వెరో లాంటివి పెట్టి వారికి తరఫీదునిచ్చి 15% జాబులు మాదిగలే పొందేటట్టు నువ్వు కనుక శిక్షణ ఇస్తే 15% వాళ్ళే తీసుకుంటే మేము చాలా స్వాగతిస్తాం. దాన్ని చదువుకున్నారు, ఆ 15% మన మాదిగ సోదరులే అనుభవిస్తారని మేము ఎంతగా స్వాగతిస్తాం దాన్ని. అంతేగాని వర్గీకరణ పేరు మీద ఏదో మనువాదులు చేసే ఈ విధంగా విడదీయడం అనేది కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ రోజు దోషి పెట్టుకుని తిరిగేవాడివి. కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాలి ఎవరైనా సరే.